అందరికీ నమస్కారం. మిత్రులారా, డయాబెటిస్ మెలిటస్ దీని గురించి మనం ఎలా కంట్రోల్‌లో పెట్టుకోవాలి, ఎలా క్యూర్ చేసుకోవచ్చు అనేటివి మనం రకరకాల వీడియోలు చేస్తున్నాం ఇప్పటికి. కొంతమంది కొన్ని పని చేస్తున్నారు, కొంతమంది పని చేయట్లేదు. వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, బాడీ తీరు కావచ్చు, బాడీలో ఉన్నటువంటి వాత, పిత్త, కఫ వీటి బ్యాలెన్స్ దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు, మనం చేస్తున్నాము. ఈరోజు ఆ డయాబెటిస్‌ని కంట్రోల్ చేసుకునేదానికి మందులు లేకుండా మందులకి ఆల్టర్‌నేటివ్ ఏంటి అనే విషయం గురించి మనం చర్చిద్దాం. ఇప్పుడు మందులు వాడడం వల్ల మనకు కొంతకాలం వెళ్ళేసరికి డయాబెటిక్ న్యూరోపతి, నెఫ్రోపతి, రెటినోపతి స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే కెమికల్ బేస్డ్. మనం అది వాడతాము, షుగర్ అయితే కంట్రోల్‌లో ఉంటుంది, బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది, దాన్ని మనం చూసుకుంటాం, హ్యాపీ ఫీల్ అయిపోతాం. కానీ బ్లడ్‌లో నుంచి ఆ షుగర్ కిడ్నీల ద్వారా బయటకు పోతుంది. యూరిన్‌లో ఎక్కువ కనిపిస్తుంది, ట్రేసెస్ ఎక్కువ కనిపించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అందువల్లే చాలా తొందరగా కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. డయాబెటిక్ నెఫ్రోపతి. ఒకప్పుడు 15-20 సంవత్సరాలు మెడిసిన్ వాడిన వాళ్ళకి డయాబెటిక్ నెఫ్రోపతి లేకపోతే న్యూరోపతి స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా 5-6 సంవత్సరాలు వాడితే చాలు, ఇమ్మీడియట్‌గా సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అయిపోతుంది. అంటే మన బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ కానీ, బేరబిలిటీ అంటే బేరింగ్ కెపాసిటీ కానీ అవన్నీ తగ్గిపోతున్నాయి. అందుకని సాధ్యమైనంత వరకు న్యాచురల్గా దొరికేటువంటి పదార్థాలతో షుగర్ని కంట్రోల్ పెట్టుకుంటే ఆ కాంప్లికేషన్స్ అనేటివి మనం అవాయిడ్ చేయొచ్చు అని చెప్తాం. అందుకోసమే ఈరోజు మీకు చెప్పబోయేటువంటిది వేగిస చెట్టు. ఇది ఆయుర్వేదాలో చరక, సుశ్రుతులు వీళ్ళు చాలా బాగా దీని మీద ఎలాబరేట్ చేస్తున్నారు. అంటే వరల్డ్ మొత్తం మీద ఆల్మోస్ట్ 12,000 రకాల హెర్బ్స్ ఉంటే, అంటే ఇటువంటి రకరకాల ప్రాబ్లమ్స్కి పనిచేసేటివి ఇండియాలోనే దాదాపు 5,000 రకాలు దొరుకుతాయంట. కాబట్టి ఈ వేగిస చెట్టు అనేది డయాబెటీస్ కంట్రోల్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే దానికి రకరకాల ఆ చెట్టు బెరడుకి ఉండేటువంటి, అంటే చెక్క, బేసికల్గా చెక్కది. ఆ చెక్కకు ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గితే ప్రాపర్గా యూటిలైజ్ అయిపోతుంది. బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్ యూటిలైజ్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉంటుంది. అలాగే మన బీటా లాంగర్ హెల్త్ సెల్స్, ప్యాంక్రియాస్లో ఉండేటువంటి బీటా లాంగర్ ఏవైతే ఇన్సులిన్ సెక్రెట్ చేస్తాయో ఆ బీటా లాంగర్ హార్ సెన్స్కు ఉన్నటువంటి రిజిడిటీ తగ్గిస్తుంది. దాంతో అవి కొంచెం యాక్టివేట్ అవుతాయి. దీంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవేం చేస్తాయంటే దాంట్లోకి వెళ్ళి ఆ సెల్స్ని స్టిమ్యులేట్ చేసి మళ్ళీ రీయాక్టివేట్ చేస్తాయి. దానివల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. దీని మీద చాలా రీసెర్చ్ జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే మనమే కొంచెం లేట్గా దీని గురించి చెప్తున్నాం అనుకుంటాను. ఆ రీసెర్చ్లో తేలింది ఏంటంటే, దీన్ని కంటిన్యూస్గా వాడితే ఒక 40 డేస్, మండలం రోజుల్లో వాళ్ళు వాడాల్సినటువంటి మందుల డోస్ తగ్గించాల్సిన అవసరం వస్తుంది. అంటే సపోజ్ ఇన్సులిన్ తీసుకుంటున్నారనుకోండి, 15 యూనిట్స్ 20 యూనిట్స్ వాడేవాళ్ళు 40 రోజుల్లోనే ఆల్మోస్ట్ 5 to 10 యూనిట్స్కి పడిపోతుందంట. దీంట్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే వెయిట్ రిడక్షన్, ఫ్యాట్ రిడక్షన్ కూడా ఇది పనిచేస్తుంది. అంటే ఫ్యాట్ తగ్గిందనుకోండి, యూజువల్గా బాడీ లోపల ఉన్నటువంటి ఇన్సులిన్ రిసెప్టార్స్కి మధ్యలో ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుంది. చాలామంది ఒబేసిటీ వాళ్ళకి ఈ డయాబెటీస్ రావడానికి మెయిన్ కారణం అది. ఇది తీసుకోవడం వల్ల ఆ ఫ్యాట్ని మెల్ట్ చేస్తుంది. దాంతో ఉన్నటువంటి ఇన్సులిన్ ప్రాపర్గా యూటిలైజ్ అవుతుంది. అలాగే నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్గా ఉంచుతుంటుంది. అంటే నర్వ్స్ మీద ఉన్నటువంటి మైలిన్ షీత్ని ఎప్పుడు యాక్టివ్గా ఉంచుతుంది. దానివల్ల అది తొందరగా డ్యామేజ్ కాదు. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నప్పటికీ కూడా నర్వస్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటుంది. దాంతో ఈ డయాబెటిక్ న్యూరోపతి కాంప్లికేషన్స్ రాకుండా ఆపొచ్చు. అలాగే డైజెస్టివ్ సిస్టాన్ని క్లియర్ చేస్తుంది. ఇండైజెషన్, కాన్స్టిపేషన్, అసిడిటీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గిస్తుంది. ఇవి కూడా రీజన్ అండి. మన బాడీలో బి కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ వచ్చిందనుకోండి, దానివల్ల షుగర్ లెవెల్స్ పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మీ మెటబాలిక్ రేట్ పడింది అనుకోండి, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఈ అన్నింటినీ కూడా కరెక్ట్ చేసుకుంటూ డయాబెటీస్ని ఇది చాలా బాగా తగ్గిస్తుందని చాలా రీసెర్చ్ పేపర్లు ఉంటాయి. అందుకే దీని మీద రకరకాల ట్యాబ్లెట్స్ తయారు చేస్తున్నారు, పౌడర్లు, చూర్ణాలు, గుళికలు ఏవో తయారు చేస్తున్నారు. సో కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు దాంతో గ్లాసులు తయారు చేస్తున్నారు. మీకు చూపిస్తాను. ఇది గ్లాస్ ఇలా ఉంటుంది. ఈ గ్లాస్ అంటే లోపల దీన్ని ఏం చేయాలంటే, ఇది ప్యూర్లీ చెట్టు బెరడు. ఓకే,
దీన్ని నైట్ పడుకునేటప్పుడు ఈ గ్లాస్లో మనం తాగే నీళ్లు పోసి మూతపెట్టి పడుకోవాలి. మీరు పొయ్యగానే ఇది ఒక 5 నిమిషాలకి వాటరు ఆరెంజ్ కలర్లో మారుతుంది. దాన్ని అలాగే నైట్ అంతా అలాగే ఉంచేయండి. అలాగే ఉంచేసి పొద్దున చూస్తే అది కొంచెం బ్లాక్ కలర్కి మారుతుంది. బ్లాక్ అండ్ బ్లూ మిక్స్ అయి ఉంటుంది. పొద్దున లేచి పరగడుపున ఆ నీళ్లు తాగాలి. ఫస్ట్ ఫుడ్ అది. దీన్ని అలాగే పొద్దున నీళ్లు పోసి సాయంత్రం కూడా తాగొచ్చు. సివియర్గా ఉంటే ప్రాబ్లం బాగా ఎక్కువ ఉంటే హైపోగ్లైసీమియాకి వెళ్తారు. అంత ఎఫెక్ట్ అంటే షుగర్ లో వెళ్ళిపోతూ ఉంటుంది మీరు. అందుకని దీన్ని రెగ్యులర్గా కానీ యూజ్ చేయగలిగితే మీరు వాడేటువంటి ట్యాబ్లెట్స్ని కూడా కట్ చేయవచ్చు. ఇది చెక్కే, దీంట్లో ఏమీ లేదు. దీన్ని తయారు చేస్తారు ఈ విధంగా. ఇది అయిపోయిన తర్వాత ఇది 40 డేస్ నుంచి 3 months వరకు వాడుకోవచ్చు. దీన్ని వాడుకుంటుంటే అసలు ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది. దీన్ని ఎంత సిన్సియర్గా మీరు వాడతారనేది చాలా ఇంపార్టెంట్. వెయిట్ ఉంటే వెయిట్ తగ్గాలి ఖచ్చితంగా. అలాగే స్ట్రెస్ లెవెల్స్ ఉంటే కొంచెం తగ్గించుకోండి. ప్రతిరోజు వర్కౌట్ చేయండి. హాయ్ అండి, నమస్తే. నాకు గత 8 సంవత్సరాల నుంచి నేను డయాబెటీస్తో బాధపడుతున్నానండి. నేను చాలా ఇంగ్లీష్ మెడిసిన్స్, ఆయుర్వేదం మెడిసిన్స్ నేను వాడుతూనే ఉన్నానండి. కానీ ఇప్పుడు షుగర్ అనేది కంట్రోల్లో ఉండేది కాదు. అబౌవ్ 200 అబౌవ్ ఉండేది. ఎప్పుడుని తినకముందే ఫాస్టింగే 200 అబౌవ్ ఉండేది. నేను దీనివల్ల చాలా సఫర్ అవుతూ ఉండేవాడిని. అయితే ఇలాగ ఫ్రెండ్స్ ద్వారా నేను సంజీవని నేచర్ వీరు గురించి తెలుసుకుని ఒక్కసారి నేను విజిట్ చేద్దామని మొయినాబాద్ వెళ్ళానండి. మొయినాబాద్ వెళ్తే అక్కడ డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయన ఒక 5 minutes నాతో మాట్లాడిన తర్వాత నాకు ఒక చెక్క ఒకటి ఇచ్చారండి. ఇదంటే చెక్క. ఈ చెక్క ఇచ్చి దీన్ని వాడండి, మీరు 40 రోజుల్లో మీకు షుగరు మీకు 100% కంట్రోల్ అయిపోద్దని చెప్పలేదు కానండి, మీ షుగరు మీ కంట్రోల్లోకి వస్తుందండి. 40 రోజులు అయితే కంపల్సరీ వాడాలని నాకు చెప్పారండి. నేను చాలా మెడిసిన్స్, చాలా చిట్కా వైద్యాలు చాలా అంటే చాలా వాడి ఉన్న దాని మీద ఇది సార్ చెప్పిన తర్వాత నాకు 100% నమ్మకంతో అయితే ఇది నేను తీసుకోలేదండి. ఆయన మీద గౌరవంతో అయితే తీసుకున్నానండి నేను. సరే అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత దీన్ని వాడడం మొదలు పెట్టానండి. ఆ రోజు నుంచే నేను ఆయన ఎలాగా వాడాలి, డైట్ ఏం చేయాలి అన్ని చాలా క్లియర్గా చెప్పారండి. చెప్పడంతో ఇది నేను స్టార్ట్ చేశానండి. వచ్చిన రోజున నైట్ పడుకునే ముందు దీంట్లో వాటర్ పోసి పక్కకు పెట్టమన్నారండి. ఎర్లీ మార్నింగ్ ఆ వాటర్ తాగమని చెప్పారు. ఇందులో నేను వాటర్ పోయడంతోనే ఇందులో డార్క్ కలర్ వచ్చేసిందండి వాటర్. ఇదేంటి ఆటోమేటిక్గా రంగు మారుతున్నాయి ఏంటి అని చూసి నేను వదిలేసి నేను ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేస్తానండి. 5 o'clock లేచిన తర్వాత వెళ్ళి చూసేటప్పటికి డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయండి. నేను ఏం చేశానంటే ఒక గాజు గ్లాస్ తీసుకుని దాంట్లో ఈ వాటర్ పోసిన తర్వాత ఇది ఎంత చేదుగా ఉంటుందో అనుకుంటానే నోట్లో పోసుకునేటప్పటికి అస్సలు నార్మల్ వాటర్ తాగినట్టే ఉంది, కానీ అసలు చేదు అనేది లేదు. 1 week కంటిన్యూ చేసిన తర్వాత నాకు షుగర్ లో అవుతుందండి. అంటే నాకు ఈ 8 సంవత్సరాలు ఎప్పుడు షుగర్ లో అవుతాం అనేది నేను ఎప్పుడూ చూడలేదు. అసలు ఆ సింటమ్సే నాకు తెలియదు. దాని మీద నాకు ఈ చెమటలు పట్టడం, చాలా అంటే షివరింగ్, బాగా చేతులు ఇట్లా షివర్ అయిపోవడం ఇలా జరిగిందండి. ఏం సరే అని చెప్పి ఆవేళ బుధవారం నాడు నేను డాక్టర్ గారు అందుబాటులో ఉంటారని తెలిసి నేను ఏం చేశానంటే ఇమీడియట్గా వెళ్ళిపోయానండి. వెళ్ళిన తర్వాత నా సింటమ్స్ అని డాక్టర్ గారికి చెప్పడం జరిగింది. డాక్టర్ గారు సింటమ్స్ అన్ని విన్న తర్వాత చెప్పింది ఏంటంటే మీకు షుగర్ బాగా లో అవుతుందండి, మీరు ఇన్సులిన్ కట్ చేసుకోవాల్సి వస్తుంది, మీరు ఇప్పుడు చేసుకుంటుంది ఎంత అంటే నేను 25 చేసుకుంటున్నానండి, 10 చేసుకోమని చెప్పారండి. ఓకే అని చెప్పానండి. అయితే నాకు ఈ చెక్క నేను వాళ్ళు 40 days పనిచేస్తుంది అని చెప్పినప్పుడు మధుబాబు గారు నాకు 1 week దీని రిజల్ట్ కనపడుతుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇది ఒక అద్భుతమైన నాకు అర్థమైందండి. మధుబాబు గారు నాకు అక్కడ నాడీ వైద్యాన్ని ఒకటి స్టార్ట్ చేశారండి. ఆ నాడీని చూసి నాకు దగ్గరగా ఒక 1 hour చెప్పారండి. దాని గురించి 1 hour టైం ఇచ్చారు నాకు. ఆ నాడీ వైద్యానికి రోజుకి 4-5 చూస్తున్నామండి. ఎక్కువ చూడడం అంటే నేను నెక్స్ట్ డే నేను ముందు వెళ్ళినప్పుడు కాకుండా మళ్ళీ తర్వాత వెళ్ళినప్పుడు నాకు షుగర్లో అయినప్పుడు ఆయన చెప్పినప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత నేను 100% డైట్ చేయాలి, ఆయన చెప్పిన డైట్ షీట్ ప్రకారమే వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యానండి. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను కదండి, ఇది తాగడం మొదలు పెట్టిన తర్వాత నాకు షుగర్ లో అయింది. దీంతో పాటు నేను మెడిసిన్ తీసుకోనండి, ఇది ఒకటే తాగలేదు. నేను నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటాననే హోప్ అయితే నాకు క్రియేట్ చేశారు. నాకు ఇంత మంచి మెడిసిన్ ఇచ్చిన మధుబాబు గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నానండి. చాలా ధన్యవాదాలు సార్ మీకు. ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంది ఏంటంటే నాకంటే ఎక్కువ రోజుల నుంచి ఇంకా చాలా మంది మెడిసిన్ వాడుతూ
షుగర్ కంట్రోల్ లేక ఇంకా షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్ని ఫేస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాని అంతటికి కారణం ఏంటంటే హెల్తీ లైఫ్ లేకపోవడం అండి. మీరు ఒక్కసారి విజిట్ చేసి ఈ చెక్కను మీరు తీసుకుని మీరు మంచి హెల్తీ లైఫ్ లీడ్ చేస్తూ సార్ గైడెన్స్ లో మీరు మంచి డైట్ చేస్తూ మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటారని నేను ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మిత్రులారా, మీకు సజెస్ట్ చేసేది, ఇది చాలా ఫ్రాడ్స్ ఉన్నాయి దీని మీద. ఏదో పిచ్చి మొక్కలు పిచ్చి అన్నీ చేసేసి ఇది దానికి పనిచేస్తుందని చెప్పి అమ్ముతున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అటువంటి మీరు వాడినప్పుడు ఆ కలర్ మారదు, అదొకటి అబ్జర్వ్ చేయండి. ఇది అంతే పనిచేస్తుంది, ఇలాగే ఉంటుంది. కొంతమంది ఉన్నారు, ఇంకొంతమంది కలర్ మారకపోతే అది ప్యూర్ అన్నవి ఏ దిక్కుమాలి అని అమ్మేస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి బయట దొరికే వస్తువులతో.